చైర్పర్సన్స్ కాడికి వద్దాం ఫ్రెండ్స్. ఎవడు మంచిగా చేసిండు, ఏం మంచిగా చేసిండు అని అంటే February 16th ఒక పెద్ద ఉత్కంఠ. ఎందుకంటే కౌన్సిలర్లను కూడా ఆల్రెడీ దాచిపెట్టుడు మొదలెట్టేసిండు. బీఆర్ఎస్ వాళ్ళు ఆల్రెడీ దాచిపెట్టిరట. పేపర్లలో వచ్చిన సౌత్ ఫస్ట్లో వచ్చిన కథనం. అయితే ఆల్రెడీ కౌన్సిలర్లని పోచింగ్ చేస్తారేమో, ఎత్తుకపోతారేమో అని చెప్పి దాచిపెట్టుడు మొదలెట్టిరట. బీఆర్ఎస్ చేస్తుంది, నిజామాబాద్ కూడా చేస్తుంది. ఈ అర్థమెటిక్ మేనేజ్మెంట్ ఏమవుతుంది అని చెప్పి చూస్తున్నారు. అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం ఈసారి ఒక పేడా తినే అవకాశం అయితే వచ్చింది. ఎట్లా అంటే కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్నా, నువ్వు మళ్ళా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకున్నా, సింగిల్ లార్జెస్ట్ పార్టీ లేక ఘన విజయం సాధించింది. కంగ్రాచ్యులేషన్స్ టు బండి సంజయ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అరవింద్ ధర్మపురి. అయితే గిరీష్, ఇక్కడ మేయర్ ఖచ్చితంగా చైర్పర్సన్ కరీంనగర్లో మేము ఫామ్ చేస్తున్నాం. ఆబ్వియస్గా ఉండొచ్చు, వాళ్ళకి ఎక్స్ ఆఫీషియో ఓట్స్ సపోర్ట్ చేస్తున్నాయి అండ్ ఇండిపెండెంట్లు కూడా మద్దతు తెలుపుతున్నట్టు సంకేతాలు అవుతున్నాయి. సో బండి సంజయ్ చేసిన మొండి వైఖరి ఇక్కడ కనిపించింది ఏంటంటే రాజకీయాలలో మొండే ఉండాలా. ఆ మొండితనం అనేది ఇలా మేయర్ పదవి తీసుకొచ్చిందని అంటే రిజల్ట్ నంబర్లు మాట్లాడుతుంది. నౌ లెట్ us కమ్ టు కంప్లీట్ టీబీజేపీ. నేను తెలంగాణ బీజేపీని డైరెక్ట్గా కేరళ రాష్ట్రంతో కంపేర్ చేస్తున్నా. తెలంగాణ బీజేపీ, కేరళ బీజేపీ. నేను ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే ఒప్పుకుంటా 293 నుంచి 336కి ద్లేషణం కాబట్టి గిరీష్ నువ్వు మాట్లాడవా అని అంటే నేను మాట్లాడతా. కాకపోతే ఇదో పెద్ద డిలైటెడ్ రిజల్ట్ కాదు, మొత్తం జస్ట్ను మనాంచే రిజల్ట్ కాదు ఇది. ఎందుకు చెప్పాలనా, సీట్లు మనకు వచ్చినా వెనకటికి కూడా మనకు 293 వచ్చినాయి. వెనకటికి కూడా మనకు ఒక 4 ఎమ్మెల్యేల దాకా ఉండే. ఎన్ని సీట్లు మనం తర్వాత గెలుస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. బికాస్ మనకు సీట్లు ఉన్నా మన ఓట్ షేర్ ఏమవుతుంది అని అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ జనతా పార్టీ 13% నుంచి 20%కి పోయింది అని అన్నారు. ఇట్స్ గుడ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎక్సలెంట్. వై? ఎందుకు అని అంటే ఓట్ షేర్ ఈజ్ ఫైన్, బట్ సీట్ షేర్ మీద మనం పెత్తనం చెలాంచినాం అనుకో, ఢంకా మేమే అని అంటే నువ్వు గెలిచిందే 336 అని అంటే దగ్గర కాంగ్రెస్తో కంపేర్ చేస్తే నువ్వు 5 రెట్లు తక్కువ ఉన్నావు. బీఆర్ఎస్తో కంపేర్ చేస్తే సుమారు నువ్వు 2.2x టైమ్స్ తక్కువ ఉన్నావు. ఇండిపెండెంట్లు నువ్వు సుమారు 50-50లో ఉన్నారు. వాడు 181 కొట్టిండు, లేదా 285 కొట్టిండు, నువ్వు 336 కొట్టినవు. నువ్వు ఇండిపెండెంట్లతో సమానము, నువ్వు ప్రత్యామ్నాయం ఏడైతావు. అందుకే నేను కేరళ మోడల్తో కంపేర్ చేస్తున్నా. వై? బికాస్ కేరళ సీట్లు ఏముండే, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండే, ఎంతమంది ఎంపీలు ఉండే, ఏం లేరు. కాకపోతే డంకేపే చోట్ దీని తల్లి స్వామియే శరణమయ్యప్ప ఆయన ఆశీర్వాదంతో డైరెక్ట్ మేయర్ గడపర దించేసిరారు. అంటే క్యాడర్ కార్యకర్త నమ్ముకొని పోయిన సిద్ధాంతం ఐడియాలజీ ఎంత గొప్పదో చూడండి. నాయకుడు బేస్ పాలిటిక్స్ నడవలే కేరళలో. అందుకే కేరళలో సీట్లు లేకున్నా ఓట్ షేర్ పెంచుకుంటూ వచ్చింది. అగర్ నువ్వు బీజేపీ అనేది వైపౌట్ కాలే, మేబీ 10 to 13% నుంచి ఇలా 20% మీనింగ్ఫుల్ అర్బన్ పాకెట్స్ ఆబ్వియస్గా ఉన్నది. నేను లేదని అంటలేను. కార్పొరేషన్ లెవెల్ ప్రిజెన్స్లో మనం జర స్ట్రాంగర్ ఉన్నాము కాదని అంటలేను. 18.6 or 20% దాకా పోతున్నాం కాదని అంటలేను. బట్ టీబీజేపీ ఇంకా స్ట్రగ్లింగ్ మోడ్లోనే ఉన్నది. తెలంగాణలో హర్షించే స్థాయికి నువ్వు నేను సంతోషపడి ఆనంద బాష్పాలు కురిపించే అంత రేంజ్కి మనం ఎదగలే. లోకల్ బాడీ ఎలక్షన్స్లో క్యాండిడేటు నెట్వర్క్ యుద్ధాలు జరుగుతాయి. కేవలం లీడర్ ఇమేజ్తో నడవేవి. అట్లా జరిగితే మళ్ళీ అసెంబ్లీలో నువ్వు మోసపోయినట్టే, అసెంబ్లీ ఎలక్షన్స్లో నువ్వు మోసపోయినట్టే. నువ్వు పార్లమెంట్ సీట్ గెలుస్తావు, మళ్ళీ నేను కాదని అంటలేదు. అది నరేంద్ర మోడీ చరిష్మా అవుతుంది. మీరు అర్థం చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. నేను ఎందుకు మాట్లాడుతున్నా అని చెప్పి మాట్లాడితే కేరళలో ఏం సీట్లు ఉండే, బట్ వాళ్ళు ఓట్ షేర్ కొట్టిరాలేదా, పటక్మనండి కొట్టిరాలేదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నువ్వు జనసేనతో అలయన్స్ పెట్టుకున్నావు కదా, జనసేన ఓట్ షేర్ నీకు ఎంత వచ్చింది అని అనేది చూడాలా. అదే కేరళలో వాళ్ళు సింగిల్గా పోయారు కదా. కేరళ 2021 అసెంబ్లీలో బీజేపీ ఎన్డీఏ కూటమికి ఎంత ఉండబా, 12.4% ఓట్ షేర్ ఉండే. ఎన్ని సీట్లు వచ్చినాయి? 0. వాళ్ళు డబుల్ డిజిట్లు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినాయి? 0. అదే 2024 లోక్సభ ఎలక్షన్స్లో తీసుకుంటే బీజేపీ తిరుసూరు గెలిచింది. ఎంత ఓట్ షేర్? 16.8%లనే.
4% పెరగంగానే ఒకటి కొట్టిర్రాళ్ళు, కాన్సన్ట్రేట్ చేశారు. అంటే జేబులు, ఏ జేబులల్లా మనము కాన్సన్ట్రేట్ చేయాలి, పాకెట్స్ అంటారు దాన్ని. దేన్ని మనం చూడాలని అనేది క్లియర్ కట్గా చెప్తారు. అంటే కేరళ మోడల్ ఇలా తెలంగాణ బీజేపీ మోడల్తో కంపేర్ చేస్తే అబ్సల్యూట్గా ఓట్ షేర్ అనేది క్రమక్రమంగా ఇంప్రూవ్ చేసుకుంటూ పోతే గెలుపు గుర్రాలను ఎట్లా కన్వర్ట్ చేసుకొని పోవచ్చు అని అనేది కేరళ మోడల్ మనకు క్లియర్ కట్గా చెప్తుంది. సింగిల్ డిఫాల్ట్ ఛాలెంజర్ లెక్క ఇప్పుడు తెలంగాణలో ఒక స్ట్రాంగ్ ప్రతిపక్షం ఉన్నది నీకు బీఆర్ఎస్ రూపంలో, స్ట్రాంగ్ ప్రతిపక్ష రూపంలో. సో నీ ఐడియాలజీ అని అనేది నువ్వు ఏడికి పోతున్నావు, ఫస్ట్ నువ్వు ప్రతిపక్షాన్ని ఢీకొడుతున్నావా అధికార పక్షాన్ని ఢీకొడుతున్నావా అని అనే మెసేజ్ నువ్వు ఫస్ట్ క్యాడర్ దాకా ఫుట్ సోల్జర్లకు చెప్పగలిగినవా? నువ్వు ఏ రోల్ ప్లే చేయాలనుకుంటున్నావు? ఎంతసేపు నువ్వు ఒకటే అజెండా మీద కొడతానంటే కుదరదు, హిందుత్వ అజెండా మీదనే కొడతానంటే కుదరదు. జెన్జీ ఇవన్నీ చూస్తాయి, జెన్ ఆల్ఫా నెక్స్ట్ ఇంకా ఖతర్నాక్ ఉంటుంది. సో నేనేం అడుగుతున్నా అంటే స్ట్రాంగ్ ప్రతిపక్షం ఎప్పుడైతే బీఆర్ఎస్ నీకు ఉన్నది 781 2020 కంటే మంచి నెంబర్ వచ్చింది బీఆర్ఎస్కి. ఇది మీరు అర్థం చేసుకోరు బ్రదర్. ఎస్ యూ మే స్లైట్లీ పీప్ ఇన్ టు ది బీఆర్ఎస్ ఓట్ షేర్, ఐఎమ్ నాట్ డినైయింగ్, పోయినవచ్చు నువ్వు లైట్గా. కాకపోతే ఇది అసెంబ్లీలో నువ్వు ఎంతవరకు కన్వర్ట్ చేయగలుగుతున్నావు అన్నది ఒక పెద్ద క్వశ్చన్. నిజంగా సెలబ్రేట్ చేసుకోవాలి ఎక్కడెక్కడా గిరీష్ బీజేపీ అని మాట్లాడితే కరీంనగర్ డంకేపే చోట్ 2 పేడాలు ఎక్కువ తినొచ్చు, నిజామాబాద్ పేడాలు తినొచ్చు, 2 పేడాలు తినదు 1 పేడ తినాలి. ఎందుకు గిరీష్ అని చెప్పి మాట్లాడితే మొత్తం చెప్పిన సీట్ షేర్ ఎంత ఉంది ఏముంది అని. సో నువ్వు థర్డ్ పోల్ అయిదామని అనుకుంటున్నావా, సెకండ్ పోల్ అయిదామని అనుకుంటున్నావా, లేదా మెయిన్ పోల్ అయిదామని అనుకుంటున్నావా అనేది నువ్వు డిసైడ్ చేయి. ఇప్పుడు కరీంనగర్ ఇంకా నిజామాబాద్ మున్సిపాలిటీ దగ్గరకు వద్దాం. కరీంనగర్ అబ్సల్యూట్గా స్ట్రాంగ్ లీడ్ కొట్టింది. కుడోస్ టు ది స్ట్రాటజీ అండ్ కుడోస్ టు ది విన్నింగ్ ఎలక్షన్స్. అభినందన ఖచ్చితంగా చెప్పాలా. రిజల్టే నాకు నచ్చినా నచ్చకపోయినా, మీరు అంటారు కదా నీకు నచ్చడా, నాకు నచ్చినా నచ్చకపోయినా రిజల్టే అభినందన తెలిపాలి. ఆ అనుభూతి కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. ఎక్స్ ఆఫిషియో ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉన్నది. ఎంపీ కొంత ఎమ్మెల్సీసు ఎక్సెట్రా ఉన్నారు. అయితే ఇక్కడ ఛాన్సెస్ ఖచ్చితంగా మనకెక్కువనే, గ్యారంటీడ్ అని అన్నట్టే అనిపిస్తుంది. ఇక 5 కాలేదు 16కి తెలుస్తుంది. నిజామాబాద్ కాంపిటేటివ్ ఉన్నది, అంత సునాయాసంగా లేదు కరీంనగర్కు ఉన్నంత. ఒక్క 4 నుంచి 6 సీట్లు ఏమన్నా అటు ఇటు అయిన ఉంటే మనం నిజామాబాద్ కూడా కొట్టేది డంకేపే చోట్. అయితే ఒకటి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ముస్లిం పాపులేషన్ నిజామాబాద్లో దీన్ని డ్రిఫ్ట్ కొట్టింది. మేబీ ఇది అంచనా చేయలేకపోయినట్టున్నారు అక్కడ ఎలక్షన్ స్ట్రాటజిస్టులు ఎవరు. ఎంఐఎం ముస్లిం పాపులేషన్ చాలా గట్టిగా కాంగ్రెస్కి దిప్పింది. కాళ్ళకి గజ్జలు కట్టుకొని మహేష్ కుమార్ అన్న తిరిగినా ఎంఐఎం అనేది చాలా కీలకంగా ముంగటిపోయింది. ఈ ఎంఐఎం పాత్ర వల్ల మళ్ళీ ఇండిపెండెంట్లు ఏ రకంగా వస్తారు, ఈ 4-5 ప్లస్ ఎక్స్ అఫిషియో, సో కాంపిటేటివ్ ఎడ్జ్ చేస్తున్నది. ఎక్స్ ఆఫిషియో ఓట్లు ఏవైతే ఉంటాయో అవి ఆటోమేటిక్గా లోయాలిటీ మనకు వస్తాయి, ఫైన్. ఇండిపెండెంట్లు ఇప్పుడు ఏం చేస్తారనంటే ఎస్పెషల్లీ నిజామాబాద్లో బార్గెయిన్ చేసే తత్వం ఎక్కువ ఉంటుంది. నీకు హై గ్యారంటీ ఛార్జెస్ హై గ్యారంటీ ప్రాబబిలిటీ నీకు ఇక్కడ ఉన్నది, ఏడా కరీంనగర్లో. నిజామాబాద్లో నీకు కాంపిటేటివ్ ఉన్నది. ఎడ్జ్ మీకు అర్థమైపోయింది అనుకుంటా. అంటే నిజామాబాద్ ఇప్పుడు ఏమవుతుందంటే మీకు నెగోషియేషన్ బ్యాటిల్ ఫీల్డ్ అవుతుంది బికాస్ ఆఫ్ ముస్లిం పాపులేషన్. నేను అందుకనే చెప్పిన నీ పొత్తులు ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఎందుకనంటే ఎంఐఎం డైరెక్టర్గా డ్రిఫ్ట్ చేసింది ఎవరికి, కాంగ్రెస్కి. ఎంఐఎం అయిపోయిన తర్వాత టీబీజేపీ ఇలా జిష్ణు మనాస్తుంది చూడు. మీకు 11% సీట్ షేరే ఉన్నది, ఇండిపెండెంట్ వాళ్ళకు కూడా 11% సీట్ షేరే ఉన్నది. మీకు సీట్లు ఎక్కువ వచ్చినాయి వచ్చు సింబల్ పేరు మీద, బట్ మీకు అర్థమవుతుందా మీ పాత్ర ఏడా అని. కార్యకర్తను లెక్క మాట్లాడుతున్నా, మీరు మన చీగొట్టినా ఇదే పార్టీ చుట్టూ తిరిగి మాట్లాడుతున్నా. నేను ఎవ్వడికి బానిసను గాను, ఎప్పటికీ బాంచను బతుకుల లెక్క నేను మాట్లాడ, హకీకతే మాట్లాడతా. నీకు నచ్చినా నీకు నచ్చకపోయినా ఎవరైనా సరే ఆ నాయకుడు. ఇలా ఇండిపెండెంట్లు 181 గెలిచిండ్రు. 30 మున్సిపాలిటీలల్లా వీళ్ళ పాత్ర ఘోరంగా ఉన్నది. జనగాం పని చేసేటోని జరిపిర్రయ్యా జనగాంలా ఈ టీబీజేపీ. అంటే ఇండిపెండెంట్ దానివల్ల గెలిచిండని నేను అంటలేను, కానీ పని చేసేటోని గెలికిర్రాడ జనగాంలో. నాకు తెలుసు కార్యకర్త ఒకడు ఉండే ఆడ, చదువుకున్నోడు,
లక్షణాలు కలిగినోడు, లక్షలు పెట్టనోడు, లక్షణాలు కలిగినోడు. జనగాం, ఇస్నాపూర్, కాగజ్ నగర్, గద్వాల్, దేవరకద్ర, ఆలంపూర్, రాయ్కల్, జిన్నారం. ఇక్కడ ఇండిపెండెంట్లు ఎందుకు గెలిచిరు గట్టిగా? ఎందుకు గెలుస్తున్నారు? దీనివల్ల కార్పొరేషన్ ఇంపాక్టు సింగిల్గా గెలవగలిగినామా మనం? కరీంనగర్ అయినా నిజామాబాద్ అయినా సింగిల్గా ఇంకా గెలవలే మనం. కేరళ లెక్క డైరెక్ట్ కటక్ మనం గెలిచినామా? గెలవలే. మనకు టాక్టికల్ సపోర్ట్ కావాలి బయటికి, అఫీషియోనో ఎక్స్ అఫీషియోనో ఇండిపెండెంట్లో ఎవరోడు కావాలి. అంటే ఇవాళ నీ టాక్టికల్ సపోర్ట్ అనేది ఐడియాలజీ కంటే పెద్దగా అయిందిరా అయ్యా. దీన్ని లీవరేజ్ చేస్తున్నాడు రా అయ్యా వాడు, ఎంఐఎంఓడు, ఇండిపెండెంట్ వాడు. ప్రజలు క్లియర్ కట్టుకున్నారు. మీరు ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు, పార్టీలు కాదు వాళ్ళు మర్చిపోతారు అని కాదు. ఇండిపెండెంట్ ఇట్లా గెలుస్తున్నారు అని అంటే రిజల్ట్ ఏమవుతుంది? మేయర్కి, చైర్పర్సన్కి వాళ్ళు ఎఫెక్ట్ చేస్తురా లేదా? ఇది వాస్తవం, ఇది వాస్తవం. పెద్ద క్లియర్ మెజారిటీ అందరికేం లేదు ఇక్కడ. వచ్చిందా? ఎవడెవడు ఎత్తుగడేస్తున్నాడు అనేది ఇంకేమో అర్థమైతే లేదు ఇక్కడ. ఇండిపెండెంట్లు 181 సీట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం మాట్లాడుతున్నా. సో వాళ్ళు కింగ్ మేకర్లు కదా. నీ ఎక్స్ ఆఫీషియో మెంబర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీ ఓట్లు ఎక్కడెక్కడైతే అప్లికబుల్ ఉన్నాయో ఆడతారా మీరు పైకి వస్తారు. కాకపోతే ఇండిపెండెంట్ సపోర్ట్ తీసుకోవాల్సిందే. అందుకే కదా వీళ్ళందరి దాచిపెడుతున్నారు ఇప్పుడు, కోచింగ్ అవుతుందేమోనని.